హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను రాకేష్. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అరెస్ట్ అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వినబడుతూ ఉన్నాయి. అయితే ఆ మధ్యకాలంలో వార్తలు వచ్చినాయి, తర్వాత మళ్ళీ గొడవలు అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు 2 రోజులుగా వినబడుతున్నటువంటి విషయం ఏంటంటే కేసీఆర్ గారు అరెస్ట్, కేటీఆర్ గారు అరెస్ట్. అందులో ముఖ్యంగా కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తాడు కాబట్టి కేటీఆర్ను పట్టుకుందామనే ఆలోచనలో ఏ అంశాలలో కేటీఆర్ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, మరి ఏ విషయాల్లో కేసులు పెట్టచ్చు అని చెప్పేసి మొదటగా ఈరోజైతే కేటీఆర్ మీద కేసు నమోదైంది. కేసు నమోదై 2 రోజులు అవుతుంది. అరెస్ట్ అవుతాడనే వార్తలు కూడా వినబడతా ఉన్నాయి. అటు తెలంగాణ భవన్లో కేటీఆర్ చుట్టూ బీఆర్ఎస్ లీడర్లు కూడా అక్కడే ఉంటున్నారు. అవన్నీ పరిణామాల మధ్యలో ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాం. మనతో పాటు ఉస్మానియా యూనివర్సిటీ నాయకులు వలిగొండ నరసింహ గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. అన్న, మీరు చెప్పండి, పూర్తిగా కేటీఆర్ కనుక అరెస్ట్ చేయడం ఏదైతుందో అది కేటీఆర్కు ప్లస్ అవుతుంది తప్ప మైనస్ కాదు. మరి ఇట్లాంటి పరిణామాలు కాంగ్రెస్ పార్టీ చేసే అవకాశాలు ఉన్నాయా? గత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో అవినీతి అక్రమాలు జరిగినాయి కాబట్టి ఒక్కొక్కటి అవి బయటకు వస్తూ ఉన్నాయి. ఆ క్రమంలో అంత ముందుకు కవిత అరెస్ట్ కావచ్చు లిక్కర్ స్కామ్లో, నేడు ఈ ఫార్ములా 1 రేస్లో అవినీతి జరిగింది కాబట్టి 50 కోట్ల అవినీతి జరిగింది. అది ఎందుకు అధికారికంగా ఒక చట్టబద్ధంగా పురపాలక శాఖ మంత్రి ఉన్న వ్యక్తి దాన్ని ఒక జీవో ద్వారా ఇవ్వాల్సిన వ్యక్తి మౌఖిక ఆదేశాలతో ఇవ్వడం జరిగింది. అది ఆ పట్టణాభివృద్ధి శాఖ వాళ్ళు ఫిర్యాదుతోటి ఈరోజు ఏసీబీని ఒక కేసు నమోదు చేయింది. దాంతోపాటుగా ఈ మనీ లాండరింగ్ జరిగిందనే అంశంతో పాటు ఈడీ కూడా కేసు నమోదు చేయింది. ఆ క్రమంలో ఈరోజు ప్లస్ అయితే మైనస్ అనేది తర్వాత విషయం, కానీ అన్యాయం జరిగింది, అక్రమాలు జరిగినాయి కాబట్టి అరెస్ట్ చేయడం ప్రభుత్వ బాధ్యత కాబట్టి చట్టపరంగా ముందుకెళ్తా ఉన్నారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు లేదంటే మంత్రులు చాలామంది మీద అవినీతి ఆరోపణలు చాలా వస్తుంటాయి కదా, మరి వీటికి సంబంధించిన విషయంలో ఇట్నే దుంకుడుగా ప్రభుత్వం వివరిస్తారు. ఏదైనా చట్టం తన పని తాను చేసుకుపోతున్న ఉంటుంది కదా, అది గత 10 ఏళ్ల పాలనలో ఎవరైనా వాళ్ళు అక్రమ కేసులు పెట్టారు, ఎంతోమందిని అరెస్ట్ చేయించారు. సాక్షాత్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన అక్రమ అరెస్ట్ పెట్టి కేసు పెట్టడం జరిగింది. కానీ వీళ్ళ ఆయంలో ఏం చేశారు? అక్రమాలు అన్యాయం చేసినా కూడా బెదిరించి అదిరించి వాళ్ళ పాటలు చేర్చుకొని వాళ్ళని కేసులు మాఫీ చేసిన సంఘటన. కానీ ఇక్కడ మాత్రం చూడండి, బలమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మొన్న ఆనాడు మొదట హైడ్రా తీసుకొచ్చినప్పుడు నాగార్జున ఎన్నికల కూలబెట్టడం మొదలు పెడితే మొన్న సంధ్య థియేటర్లో ఒక మహిళ చనిపోతే కూడా ఆ మహిళకు చావు కారణమైనటువంటి సినీ నటుడు అల్లు అర్జున్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఎలాంటి భేషజాలు కానీ వ్యక్తిగత కక్షలు కానీ ఏం లేవు, చట్టం ముందు అందరూ సమానమే అని ఒక గొప్ప మెసేజ్ని, పాజిటివ్ మెసేజ్ని తెలంగాణ సమాజానికి ఇవ్వడం కోసం మాత్రమే ఈ చర్యలు జరుగుతూ ఉన్నాయి. మేము నమ్ముతా ఉన్నాం. మీరు అంటున్నారు కదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా అప్పుడు కేటీఆర్ అరెస్ట్ చేయించిందని చెప్పేసి, అంటే ఇది కక్షపూరిత చర్యనే అనుకోవచ్చు. అక్రమ కేసులు పెట్టారు. ఈ రోజు నువ్వు ఆయన కేటీఆర్ గారు ఒప్పుకుంటారు, అవును నేను ఇచ్చాను, అది నేను తెలంగాణ యొక్క ఖ్యాతిని వేస్తాను దాని గురించి చెప్తున్నారు. ఇక్కడ ఖ్యాతిని వేస్తా ఉంటే నువ్వు వ్యక్తిగతంగా నీ ఇంట్లో నీ అయ్యే ఫామ్ హౌస్ సొమ్ము కాదు కదా, ప్రజల సొమ్ము కదా, ప్రజల సొమ్ముని ప్రజాస్వామ్యబద్ధంగా ఖర్చు పెట్టాలి కదా. అలా ఖర్చు పెట్ట కూడా 50,000 నీ వ్యక్తిగత స్వార్థం కోసం, నీ వ్యక్తిగత పరిచయాల కోసం ఇచ్చడం అనేది నువ్వే ఒప్పుకున్నావు. అక్కడ జీవోలు కూడా అంటే వ్యవస్థ పట్టణాభివృద్ధి శాఖ కావచ్చు అన్ని కూడా అవే చూపిస్తున్నారు. కేసు ఆయనది ఒక్క పేరు కాదు, అక్కడ కేటీఆర్ పేరు అయింది, అక్కడ మాజీ కార్యదర్శి అరవింద్ కుమార్ పేరు కూడా నమోదు కావడం జరిగింది. అక్కడ అంటే ఇప్పుడు కేటీఆర్ అరెస్టును ప్రజలు కోరుకోవట్లేదు, ప్రజలు కోరుకుంటున్నది మంచి పాలన కదా. మంచి పాలన అంటే ఏంది? అన్యాయం అక్రమాలు జరిగినప్పుడు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినప్పుడు, దోచుకున్నప్పుడు ప్రజలకు న్యాయం చేయాలన్నప్పుడు ఇటువంటి బయటికి రావాల్సిన ప్రజలకు ఎట్లా వస్తుంది? సంక్షేమం అంటే ఏంది? నువ్వు అక్రమ కాళేశ్వరం ప్రాజెక్టులు లక్షల కోట్లు పెట్టి కట్టావు, కూలిపోయింది. ఆ కూలిపోయిన ప్రాజెక్టులు కూడా నిన్న స్మితా సబర్వాల్ కావచ్చు, సోమేష్ కుమార్ గారు కావచ్చు, విచారణకు ఆదిన మనం మీడియాలో చూసాము. మాకేం తెలియదు, అంత ప్రగతి భవన్కి వెళ్ళి కేసీఆర్ ఒకరే నిధులు కావచ్చు, డాక్యుమెంట్ కావచ్చు, లేకపోతే డిపిఆర్ ప్రాజెక్ట్ గట్రా ఆని చేయడం జరిగిందని చెప్తున్నారు. ఇక ప్రజాస్వామ్య పాలన ఎక్కడ జరగకుండా ఓన్లీ కేవలం తన కుటుంబం బావు కోసం, తన కుటుంబం వాళ్ళకే లబ్ధి కోసం కోసం తప్పితే ప్రజా సంక్షేమం ఎక్కడ లేదు. ఇక ప్రజా సంక్షేమం కోసం చేస్తూనే అక్రమార్లని జైల్లో పెట్టడం జరుగుతుంది. కేటీఆర్ గొంతు అసెంబ్లీలో వినబడకుండా చేయడం కోసమే ఇదంతా జరుగుతుందని హరీష్ రావు అంటున్నాడు. దానికి మీరు ఏమంటారు? ఇంతకన్నా సిగ్గుచేటు, ఇంతకన్నా దిక్కుమాలిన సమస్య జోకుండా. ఎందుకంటే తెలంగాణలో తెలంగాణ మొదటి అసెంబ్లీ సభలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి అసెంబ్లీ సమావేశాల్లో ఒక ముసలోని వీళ్ళ కుటుంబ సభ్యులు నూకేశ్వరి వెన్నూరు పడ్డాయంటే ఒకటే అనుకున్న ప్రజలు కూడా నమ్మిరు పోయి సరే కోరుకునే కోసం ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రావాలని రావద్దా? సమస్యలు నువ్వు చెప్పాలి కదా. నువ్వు నీకు కేసీఆర్ చేతగాదంటే హరీష్ రావుకో, కేటీఆర్కో, లేకపోతే వాళ్ళ బిడ్డకో, కవితకి ముగ్గురు పదవులలో ఉన్నారు కదా, వాళ్ళకి ఇవ్వకుండా అయితే ఇంకొకని అట్లా కానీ ఏది లేకుండా చేత ఆడలేక మద్రోడు అని చెప్పినట్టు నీకు ప్రతిపక్ష పార్టీ వహిస్తేందుకు నీ దగ్గర మ్యాటర్ లేదు కాబట్టి ప్రజాప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని భజన చేయడం కోసం ఏదో కథలుతా ఉన్నారు. ఓరు మారొద్దని చెప్పారు. మొదటి నుంచి తెలంగాణలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ధర్నా చెవుకు ఎత్తివేతని మొదలుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు, నిరసన చేసే హక్కు ప్రజాస్వామ్య దేశంలో ఎక్కడైనా ఉంటుంది, ఆ నిరసన చేపట్టండి, మేము కూడా స్వీకరిస్తామని చెప్పి ఆ క్రమంలో ఎంతోమంది మేధావులు చేశారు, రైతులు చేసుకుంటున్నారు, ఈవెన్ విద్యార్థులు కూడా చేస్తారు. కూడా సాక్షాత్తు
టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ గారు గాంధీ భవన్ పిలిచి మాట్లాడిన సందర్భంలో చూస్తున్నాం. ఇక్కడ వాళ్ళ నియంత్రితంగా ఎక్కడ పోవట్లేదు, అందరూ స్వేచ్ఛాయుతంగా ఆ అనుభవం వాళ్ళ అభిప్రాయాలు చెప్తాం. ఇక్కడ కూడా చూడండి, మీకు తెలుసు మాకు తెలుసు, తెలంగాణ 10 ఏళ్ల పరిపాలనలో తీసుకొచ్చిన తెలంగాణలో మేధావులు మాట్లాడకుండా విద్యార్థులు మాట్లాడకుండా ఎవరు మాట్లాడారు, ఇలా సాక్షాత్ సెక్రటరియట్ పిలిపించుకొని మేధావులు అరగోపాల్ లాంటి మేధావులు పిలిపించుకొని సలహాలు తీసుకుంటున్న సందర్భం, శాంతి సిన్హా లాంటి వాళ్ళే. ఇక అలాంటివి ఏమి కుటుంబ సమస్యని తెలంగాణ సమస్య చిత్రించాలని చూస్తున్నారు. కుటుంబాన్ని ఈ తెలంగాణ అంటే మా కుటుంబమే, మా కుటుంబం అంటే ఆ కుటుంబం సమస్యలు అనేది చిత్రిస్తూ ఉన్నారు. తెలంగాణ కోసం పోరాడినాడు, తెలంగాణ కోసం ఒక్కరి గొంతు కూడా నువ్వు వినిపించకుండా చేసినాడు. నీ తెలంగాణ ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్నావు, నీకు తెలంగాణ అస్తిత్వం లేదని చెప్పినావు, పక్తు రాజకీయ పార్టీగా మారినని చెప్పినప్పుడు తెలంగాణ నుంచి మాట్లాడే హక్కు నీకు లేదు. నీ కుటుంబ సమస్యని, నీ కుటుంబాన్ని కేసుల నుంచి ఎట్ట బయటపడేసుకోవాలని ఒక బాధతోటి ఇలా బీజేపీ కేంద్ర ప్రభుత్వం బీజేపీతో కుమ్మక్క అయిపోయి ఈరోజు తెలంగాణ ఉన్న రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారు భరణం చేయడం ఎజెండాగా పెట్టుకున్నారు వీళ్ళు. ఓకే, థ్యాంక్ యూ. మొత్తానికి అయితే కేటీఆర్ అరెస్ట్కి సంబంధించిన విషయంలో అది తెలంగాణ ప్రజల సమస్య కాదు అని చెప్పేసి అయితే ఉస్మానియా యూనివర్సిటీ నాయకులు వలిగొండ నరసింహ గారు అంటున్నారు. మరి అంటే ముఖ్యంగా హరీష్ రావు గారు చెప్తున్న ఆరోపణలకు సంబంధించిన విషయంలో అది ఏం లేదు అని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తా ఉన్నారు. చూస్తున్నాను నేను. థ్యాంక్ యూ.